నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తుగ్గిలి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. జొన్నగిరి ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులతో పాఠామంతి కార్యక్రమం నిర్వహణ. తుగ్గిలి మండలం వ్యాప్తంగా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పర్యటించారు. ముందుగా కలెక్టర్ పర్యటనలో భాగంగా పగిడిరాయి గ్రామ పరిధిలోని అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను అధికారుల ద్వారా తెలుసుకుని రైతుల నుండి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాలని వారు కలెక్టర్కు వివరించారు. అనంతరం జొన్నగిరి గ్రామంలో గల ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీలు నిర్వహించి విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వసతి గృహానికి విచ్చేసిన కలెక్టర్కు విద్యార్థులు మరియు వసతి గృహ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ వసతి గృహంలో మరియు పాఠశాలలో గల సౌకర్యాలను గురించి విద్యార్థుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను వినియోగించుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలలో నిలవాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం వసతి గృహ వార్డెన్ రమేష్ వసతి గృహ విద్యార్థులతో కలిసి కలెక్టర్ రంజిత్ బాషాకు అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సావిత్రి, ఎంఈఓ రమ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, ఏపీఓ రామకృష్ణ, హౌసింగ్ డిఈ విజయ్ కుమార్, ఎంపీపీ ఎర్ర నాగప్ప, సర్పంచ్ ఓబులేసు, విద్యా కమిటీ చైర్మన్ మిద్యరవి, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ గౌడ్ తమ పోలీస్ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా అర్హతకు సదరం సర్టిఫికేట్ క్యాంపులు. పరవాడ మండలానికి శుక్రవారం నిర్వహణ. పత్రికా ప్రకటనలో తెలియజేసిన జిల్లా మెడికల్ సూపరింటెండెంట్. అనకాపల్లి పరిధిలో ఎన్టీఆర్ భరోసా కింద అర్హత గల వారికి సదరం సర్టిఫికేట్ క్యాంపును 3 మండలాలకు ఒకే రోజు చొప్పున ఈ నెల 5, 6, 9, 10, 11, 12, 17, 8 రోజుల పాటు జిల్లా కేంద్రం అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నందు పైన తెలిపిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో వికలాంగులైన కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకు మాత్రమే 15,000 రూపాయల వంటి డీమండ్ హోమ్ పెన్షన్ శిబిరం నిర్వహించడం కానీ, ఆ పెన్షన్ను భవిష్యత్తులో మంజూరు చేయడం కానీ జరుగుతుందని, సదరం సర్టిఫికేట్ శాతం ఎక్కువ ఉన్న వారందరికీ ఈ పెన్షన్లు జారీ చేయబడునని, 80% అంగవైకల్యంతో పాటు బహుళ వ్యాధిగ్రస్తులు అనగా 9 రకాల తలసీమియా, మేజర్ సికిల్ సెల్ వ్యాధి, తీవ్రమైన హిమోలిఫియా, ద్వైపాక్షిక ఎలిఫెంటాసిస్, గ్రేట్ బ్రోద వ్యాధి, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి, మంచానికే పరిమితమైన వారు, వీల్చైర్కే పరిమితమైన వారు, తీవ్రమైన కండరాలు క్షీణత కేసులు మరియు ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు, బహుళ వైకల్యం, డెప్రెసీ వంటి వారు, కిడ్నీ కాలేయం మరియు గుండె మార్పిడి చేయించుకున్నవారు, అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సదరం సర్టిఫికేట్ మరియు ఆ వ్యాధికి సంబంధించిన రిపోర్ట్స్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని సదరు వైద్యులు చెకప్ చేసి గుర్తించడం జరుగుతుందని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. వరదల సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడకు ఎప్పుడు లేని విధంగా వరద వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ వరద బాధితులకు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ అయినటువంటి హైదరాబాద్, ఖమ్మం, అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన ఉన్నటువంటి విజయవాడ అయితేనేమి, పక్కన కొన్ని గ్రామాలు అయితేనేమి మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రింబవలు అక్కడే ఉంటూ, ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు. ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాకులు వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది అంటాడు.
ఏమయ్యా, విజయవాడ అంటేనే మాది, తెలుగుదేశం అంటేనే విజయవాడ, విజయవాడ అంటేనే తెలుగుదేశం. అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ, కాపాడాలని చూస్తాం కానీ, లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ, ఎవరు కానీ సంబంధం ఉండదు. నీకు రాజకీయ పరిజ్ఞానం లేక, రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబుని నిందించాలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు. లేక అందరు ప్రజలు ఓట్లేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి, తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అన్నా ఆదుకుంటారు. చూస్తున్నాం, వేరే పార్టీలందరూ కూడా ఆదుకుంటున్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షమని మీరు చెప్పుకుంటున్నారు, కావాలా ప్రతిపక్ష హోదాని చెప్పుకుంటున్నారు కదా, ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారా? మీరు వచ్చినారు, ఒక ఫోటో దిగినారు, వెళ్ళిపోయినారు. ఏమన్నంటే దీనికి చంద్రబాబే కారణము, ఆడ లాకులు పిన్నాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండే, మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులేంటి? కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు, చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు. మీరు మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్ల, రైస్ ప్యాకెట్ల ఏదో ఒకటి వాళ్ళకి చేతునిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది. కాబట్టి అందుకోసం ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాకు కేటాయిస్తే, ఒక ఏరియా కేటాయిస్తే ఆ ఏరియాకు ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా నుంచి ఒక కిట్లు పంపించాలని నిర్ణయం చేసుకున్నాం. మా మంత్రివర్యులు టీజీ భరత్ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈరోజు కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం చేయడం ఏమంటే, ప్రతి కుటుంబానికి అక్కడ నష్టపోయినటువంటి ఒక ఏరియా తీసుకొని మొత్తం కందిపప్పు, బియ్యము, మంచినూనె ప్యాకెట్టు, తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఒక 3 రోజుల్లో మేమందరూ మీడియా సమక్షంలోనే పోయి మనమందరూ కూడా పోయి అక్కడ మా వంతుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వంతుగా మేమంతా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు లెవి ఒక వ్యవస్థాపక రక్త శిబిరాన్ని నిర్వహించడం ద్వారా వ్యవస్థాపక స్ఫూర్తి యొక్క విశేషమైన ప్రదర్శనతో దాని మొదటి వార్షికోత్సవాన్ని గుర్తించింది. 500 మందికి పైగా వ్యవస్థాపకులు మరియు వాలంటీర్లు రక్తదానం చేయడానికి కలిసి వచ్చారు. నిబద్ధతను వారు నొక్కి చెప్పారు. తమ సొంత చిందుకు యువకులను ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఎదుగుతున్న స్టార్టప్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ చొరవ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మరియు స్థానిక స్టార్టప్ కమ్యూనిటీ మద్దతు ఇవ్వడంలో లెవియోగ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను స్టార్టప్లుగా మార్చడానికి అవసరమైన సేవలను యాక్సెస్ చేయగల ప్లాట్ఫామ్ను అందించడం ద్వారా అందరికీ ఎంటర్ప్రీనర్షిప్ను అందుబాటులోకి తీసుకురావాలని లెవ్ లక్ష్యంగా పెట్టుకుంది. మేము వ్యవస్థాపకుల యొక్క అతి పెద్ద మరియు అత్యంత కలుపుకొని ఉన్న నెట్వర్క్ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం. వ్యవస్థాపకత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రపంచాన్ని సృష్టించడం. ఎవరైనా తమ వ్యవస్థాపక ప్రయత్నాన్ని కేవలం స్మార్ట్ ఫోన్తో వెలిగించవచ్చు, ఆలోచనలను అభివృద్ధి చెందుతున్న వెంచర్లుగా మార్చవచ్చు అని అన్నారు. ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ క్యాంపస్లో లెవియుగ్ సంస్థ, రెడ్ క్రాస్ సంస్థల సారథ్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉంది. కేవలం 1 గంటలోనే ఇప్పటికీ 100 పాకెట్లు దాటిపోయినాయి. మా అంచనా ప్రకారం దాదాపు 500 పాకెట్ల వరకు ఈరోజు బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది మన సమాజం యొక్క బాధ్యత. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ వర్షాలు ఎక్కువ కావడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రజలకు రక్తం యొక్క అవసరం ఎంతో ఉంది, కానీ ఇవ్వడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. జనాభాలో కనీసం 0.001% ఇచ్చినా కూడా రక్తం కొరత తీరిపోతుంది. మరి రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా
టీవీల్లో ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఎందుకు మార్పు రావడం లేదు. కానీ అదృష్టవశాత్తు మా పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు. అందువల్ల ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగినా కూడా కేవీ సుబ్బారెడ్డి క్యాంపస్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది. సో నేను యువతకి ఇచ్చేటువంటి సలహా చాలా చిన్న సలహా, మేము పేదవాళ్ళం, మేము అది చేయలేము ఇది చేయలేమని దయచేసి అనకుండా మీరు చేయగలిగినవి, ఖర్చు లేకుండా చేయగలిగిన 3 మంచి పనులు ఉన్నాయి చూడండి. మొక్కను నాటి కాపాడండి. మీ ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా కూడా ఒక మొక్క నాటండి. నీళ్లు లేవు అనకండి, కనీసం ఎంగిల్ ప్లేట్ కడిగి దానికి పోస్తే కూడా 3 రోజులకు ఒకసారి గ్లాస్ నీళ్లు పోస్తే కూడా ఖచ్చితంగా ఆ మొక్క బతుకుతుంది. ఆ మొక్క ద్వారా నీకు ఏకంగా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది ఒక మొక్క. సో మనందరం కూడా ఆ మొక్కలు నాటినట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది, ఖర్చు లేని పని. అలాగే రెండోది వచ్చేసరికి బ్లడ్ డొనేషను. ప్రతి మనిషి శరీరంలో 5.5 లీటర్ల నుంచి 6.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అందులో వీళ్ళు తీసుకునేది కేవలం 300 ml, అంటే కనీసం 0.5%. మరి 0.5% అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఎవరు భయపడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి. నా వరకు నాకు 62 ఏళ్ళ వయసు వచ్చాక కూడా మరి మన తెలుగు టీవీ ఛానల్ దగ్గర యాక్చువల్గా నేను బలవంతంగా ఇచ్చాను, వద్దు అంటే కూడా ఇచ్చాము. ఈరోజు కూడా ఇవ్వడానికంటే ఏం చేసుకోలేము సార్, ఊరికే పరీక్షలు చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు అన్నప్పుడు ఇవ్వలేదు. సో ప్రతి ఒక్కరూ ఇవ్వండి. ఇక మూడోది ఈజీగా మీరు అందరూ చేయగలిగినటువంటి మంచి పని ప్లాస్టిక్ నిషేధం. చాలా 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 అవసరం అండి. ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోతుంది. భూములు పండకుండా అయిపోతున్నాయి. సముద్రాల్లో చేపలు మిగతా జీవరాశులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఎవరైనా మార్కెట్కి ఎక్కడైనా పోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక గుడ్డ సంచి జేబులో పెట్టుకొని వెళ్ళండి. నా వరకు నేను ఇంత సమాజంలో ఎదిగినా సరే, ఫార్చునర్ కార్లో తిరుగుతున్నా సరే, నేను ఎక్కడ కూడా మీరు చూడండి, ఎప్పుడైనా నేను ప్లాస్టిక్ సంచితో కనపడితే నాకు ₹1 జరిమానా వేయడానికి నేను ప్రజలందరికీ అనుమతిస్తున్నాను. నేను ఎప్పుడు ప్లాస్టిక్ సంచి వాడను. నేను ఒక్కడిని పోయినా కూడా, ఒకవేళ కారు కాకుండా నడిచి వెళ్ళినా కూడా నా సంచి నేను జేబులో వేసుకొని కొంటాను. సో నేను ఆచరించి చెప్తున్న మాటలు ఈ 3. ఇక క్యాంపస్లో గ్రీనరీకి వచ్చేసరికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల కంటే మీరు గమనించండి, ఎన్నో రెట్లు నా దగ్గర గ్రీనరీ ఉంది. అంటే కారణం నేను మొక్కలను చాలా శ్రద్ధగా, నా కన్నబిడ్డల కంటే ఎక్కువ శ్రద్ధగా నాటడం, సంరక్షించడం చేస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి, బాగా మొక్కలు పెంచండి, రక్తదానం చేసి సమాజానికి ఉపయోగపడండి. తర్వాత చదవండి, ఎదగండి. కేవీ సుబ్బారెడ్డి లాగా ఓ చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి కేవీ సుబ్బారెడ్డి ఈరోజు మరి రాష్ట్రంలో ఒకానొక ఆదర్శవంతమైన విద్యావేత్తగా ఉన్నాడు. డబ్బు సంపాదించిన విద్యావేత్త అవునో కాదో కానీ, బట్ ఖచ్చితంగా మీ అందరి మనసుల్లో చోటు సంపాదించిన విద్యావేత్తగా ఎదిగాను. కాబట్టి మీరందరూ నా అడుగుజాడల్లో నడుస్తారని, మరి ఈ విధంగా రక్తదానం మరీ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి మరి కైలాష్ ఏకంగా యాప్ ప్రారంభించి లెవ్యుగ్ అనేటువంటి యాప్ ద్వారా అనేక రకాలుగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కొత్త పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే బ్లడ్ రవి అని అతని దీనికి యాక్చువల్ లింగాల రవి కాస్త బ్లడ్ రవిగా మారిపోయినాడు. అతని వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఈ చిట్టి తల్లి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ చేయడానికి. అలాంటి యువకులను స్ఫూర్తిగా తీసుకొని మిగతా సమాజం కూడా ముందంజ వేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతోమంది యువత మన భారతదేశంలో ఆలోచనలు ఉన్నా, స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తెలియక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసము మేము ఈరోజు లెవ్యుగ్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినాము. సో లెవ్యుగ్ ద్వారా మేము ఏం చేస్తామంటే, స్టార్టప్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టార్టప్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా, వాళ్ళ స్టార్టప్కి లోగో ఎక్కడ డిజైన్ చేయించుకోవాలా, వాళ్ళ వెబ్సైట్ ఎట్లా చేసుకోవాలా, అన్ని విషయాలన్నీ మేము ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినాము. ప్రజెంట్ మా levug.com అని ఒక మా వెబ్సైట్ లింక్లోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళకి జస్ట్ ఐడియాతో వస్తే ఆ ఐడియాని కంప్లీట్గా స్టార్టప్కి మార్చుకునే అన్ని అవసరాలు, అన్ని రిక్వైర్మెంట్స్ మా సింగిల్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఇప్పుడు 1 year యానివర్సరీ జరుపుకుంటున్నాము. సో నా ప్రతి బర్త్డేకి 18 ఏళ్ళు దాటినప్పటి నుంచి నేను బ్లడ్ డొనేట్ చేసేవాడిని. సో మా కంపెనీ యానివర్సరీకి, మా కంపెనీ బర్త్డేకి ఈసారి నేను ఒక్కరిని బ్లడ్ డొనేట్ చేయడం కాకుండా ఎంతోమంది యువతతో, ఎంతోమందితో బ్లడ్ డొనేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇంకా మా టీము, నేను అందరం కలిసి బ్లడ్ క్యాంప్ నిర్వహించాలనుకున్నాము. 2 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. నిన్న బైతంచెలలో బ్లడ్ క్యాంప్ నిర్వహించాము. ఈరోజు కర్నూలు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో నిర్వహిస్తున్నాము. సుబ్బారెడ్డి సార్ గారి సహకారంతో కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో
బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. సో కర్నూలు బేతంచెర్లలో 210 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఈరోజు సుమారుగా 300 మంది డొనేట్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఎల్లప్పుడూ మాకు కేవీ సుబ్బారెడ్డి సార్ గారు సహకారం ఉంటూ ఉంది. లాస్ట్ టైం 5 నెలల క్రిందట జీడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఇదే ఆడిటోరియంలో లోగో వెబ్సైట్ లాంచ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ మా యానివర్సరీ ఇక్కడే జరుపుకోవడం చాలా సంతోషం. సో ఇలాంటి మా అవకాశం మాకు ఇచ్చిన కేవీ సుబ్బారెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కైలాష్, జీవి కైలాష్. జేసన్ మల్టీ సర్వీసెస్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కర్నూలు స్కంద స్కబ్లో ప్రారంభించారు. 2017లో జేసీ మల్టీ సర్వీసెస్ బిర్లా కాంపౌండ్లో ఉండేదని ఇప్పుడు స్కబ్లో నూతనంగా ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. జేసన్ మల్టీ సర్వీసెస్లో జాబ్ కన్సల్టేషన్, ఫుడ్ క్యాటరింగ్ మొదలగు సర్వీసులు ఉన్నాయని వారు తెలిపారు. కర్నూలు ప్రజలు వారి యొక్క సర్వీసులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. సర్వీసెస్ అనే ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు బిర్లా కాంపౌండ్లో ఉండింది. ఈరోజు సెప్టెంబర్ 4న స్కంద బిజినెస్ హబ్లో షాప్ నెంబర్ 1 ఫ్లోర్ షాప్ నెంబర్ 23లో ఓపెన్ చేయడానికి శ్రీమతి గౌరీ చరితారెడ్డి గారు పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు మరి పిలవగానే మా మధ్యలోకి వచ్చి ఓపెన్ చేసి వారి యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు. మా యొక్క జేసన్ కన్సల్టెన్సీలో మా సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, food catering and all types of loans, whether ITR or non-ITR, with civil or without civil, and also sales and services, furniture, electronic goods అన్నీ మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి కర్నూలులో ఎవరు లాంచ్ అయినటువంటి విధంగా అన్నీ ఒకే చోట సర్వీసెస్ దొరికేటట్లు మేము ప్రయత్నిస్తున్నాము, స్టార్ట్ చేసాం. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేసి కర్నూలులో ఉన్న ఈ ఆఫీస్ని మీరు దర్శించి మీ యొక్క సర్వీసెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను శోభా సుజాన్ గ్రేస్ కంకూరి, జేసన్ మల్టీ సర్వీసెస్ ప్రొపరైటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక చవితి వేడుకలకు ఎలాంటి నియమ నిబంధనలు విధించకూడదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కర్నూలులో కోరారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడాన్ని వారు వ్యతిరేకించారు. గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకునే వారికి వెబ్సైట్పై అవగాహన ఉండదని, ఇలాంటి నిబంధనలు తీసివేసి గతంలో ఉన్న విధంగానే విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇంత అధిక సంఖ్యలో పర్మిషన్లు తీసుకోవడం, లేకపోతే మైకు చలాన కట్టడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది తెలిసి తెలియకనో లేకపోతే ఈ పోలీసు వాళ్ళ జులుం వల్లనో కొంతమంది కడతా వచ్చారు. కానీ ఇప్పుడు అది ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినారు. ఆ వెబ్సైట్లో మనం అన్నీ పెట్టాలంట. ఈ వెబ్సైట్ అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? గ్రామీణ ప్రాంతాలలో కూడా వెబ్సైట్లు ఓపెన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత సామర్థ్యము ఉందా? దానికి అవసరం ఉందా? మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, కావాలంటే మన పోలీస్ స్టేషన్లో పోయా మేము ఇక్కడ పెడుతున్నాము అని ఒక మన కర్నూలులో కాదు మిగతా చోట అయితే కాలేజ్ స్టేషన్కి పోయి స్టేషన్లో ఇచ్చేవాళ్ళం. అది వాళ్ళు వచ్చి ఏదో వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తము వెబ్సైట్లో పెట్టాలంటే ఆ వెబ్సైట్ గురించి ఇప్పుడు నాకే తెలియదు. ఎట్లా వెబ్సైట్ ఓపెన్ చేయాలో నాకు తెలియదు, నేను ఎట్లా అప్లోడ్ చేయడం. కాబట్టి ఇది యథావిధంగా ఏ విధంగా అయితే పూర్వం నుంచి ఎలా జరుగుతుందో ఆ విధంగా జరగాలి. అంటే ఇది ఒక హిందూ పండగలకైనా
మిగతా దానికి ఏం రావా? ఇతర మతస్థుల దానికి ఆ అప్లోడ్ కానీ డౌన్లోడ్ కానీ లేకపోతే ఎక్కడం కానీ దించడం కానీ ఏం లేదా? ఎంత దారుణం అండి ఇది. ఒక హిందూ పండగలే వీళ్ళకి గుర్తొస్తాయా? మనం ఒక ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి? కాబట్టి ప్రభుత్వాన్ని ఇది డిమాండ్ చేస్తున్నాము. అసలు ఈ వెబ్సైట్ వ్యవహారాన్ని రద్దు చేసి పూర్వం నుంచి ఏ పరిస్థితిలో జరుగుతుందో ఆ విధంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత చూడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ వరదల్లో ముఖ్యమంత్రి సెక్రటరీ వీళ్ళందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మేము అక్కడికి పోయి రిప్రజెంట్ చేయడానికి కానీ అక్కడ పోయి పోరాటానికి కానీ వీల్లేదు కాబట్టి పత్రికాముఖంగానే వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ సహకరించి ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా చూస్తే అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా కళ్ళు తెరిచి ఇట్లా ఉందా పరిస్థితి అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళకు. ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నాయకులకు చెందిన ఫోటోగ్రాఫర్ రాము రాజేశ్వర్ల వివాహ దినం సందర్భంగా మానసిక వికలాంగులకు అన్న వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మానసిక వికలాంగులకు అన్న వితరణ చేయడం తనకి ఎంతో సంతోషానికి గురి చేసిందని అన్నారు. అభం శుభమెరుగని వికలాంగులు భగవంతుని స్వరూపమని వారి యొక్క ఆశీస్సులు తమకు ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనను ఎంతో సంతోషానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఎస్కే బాషా, సాత్మానంద స్వామి, సుధాకర్, మల్లికార్జున, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. రాము రాము అక్క మళ్ళా కాకుండా నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం నాకు చేయడానికి ఫస్ట్ ఆలోచన వచ్చింది ఎస్కే భాషన్న. అన్నను కలిసిన తర్వాత ఆయన చేసే మంచి పనుల వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో చేస్తుంటాం, వేస్ట్గా ఖర్చు పెట్టేవి చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కొన్ని సేవ్ చేసి ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి నాకు మంచి ఆలోచన అన్న కలిగించాడు. అందుకే ఈ పని చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు, నాన్న కొంచెం హెల్త్ పరంగా అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని సమస్యలు ఉన్నా కూడా నేను దీన్ని చేయడానికి ముందుకు వచ్చాను. ఇలాంటి ఆశీస్సులు నాకు మంచిగా ఉండి ఇంకా ఎన్నో చేయాలని బాగుందని కోరుకుంటూ. నా పేరు రామ్మోహన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.